తప్ప బ్రహ్మచర్యాశ్రమమునందు నీకు ఏ అనుబంధాలున్నాయో అవి మాత్రం జీవితాంతం అలాగే ఉంటాయి. ఆ గురువు గారి పేరు చెప్పేటప్పటికి నేల మీద పడి నమస్కారం చేయడం, గురువు గారు చెప్పినటువంటి విద్య జ్ఞాపకానికి తెచ్చుకొని దాని వలన నాకు జీవితం నడుస్తోందని కృతజ్ఞతాభావంతో బ్రతకడం, అవన్నీ అదే విధంగా కొనసాగుతాయి. ఎప్పటికప్పుడు ఎట్లా సంస్కరిస్తే వ్యక్తి అభ్యున్నతిని పొంది జీవితాన్ని పండించుకుంటాడో దానికి అవసరమైనటువంటి విషయాన్ని అందిస్తుంటారు. అలా అందించి ఆశ్రమాన్ని మారుస్తారు. అందులో గృహస్థాశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి మరింత జాగ్రత్త అవసరం అవుతుంది. ఎందుకని అంటే సమాజం అంతటి మీద కూడా వివాహము అన్నది, దాంపత్య జీవితము అన్నది విశేష ప్రభావం చూపిస్తుంది. మీరు చూడండి, లోకంలో ఆయన ఎంత డబ్బున్నవాడు, ఆయన ఎంత బాగా ఉద్యోగం చేశాడు, ఎంత పెద్ద అధికారి, ఎంత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు, దీనికన్నా విలువ దేనికి ఇస్తారంటే వాళ్ళది ఎంత అన్యోన్య దాంపత్యం, వాళ్ళు సంతానంతో కలిసి మెలిసి ఎంత బాగా బ్రతకగలిగారు, వాళ్ళు సమాజానికి ఎంత సేవ చేశారు, ఎంత త్యాగం చేశారు, ఎంత మందికి ఆదర్శమూర్తులుగా నిలబడ్డారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని ఎంత ప్రేమగా చూశారు, తల్లిదండ్రులను ఎంత గౌరవించారు, గురువులంటే ఎంత గౌరవం చూపించారు. దీన్ని బట్టి వాళ్ళని మీరు తప్పకుండా వచ్చి మా అబ్బాయికి తల మీద చౌరు పెట్టాలమ్మా పెళ్లి కొడుకుని చేసినప్పుడు అని అడుగుతారు. అమ్మా మీరు మొట్టమొదటి అక్షతలు వేయాలమ్మా మీ దంపతులు వచ్చి అంటారు. ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళు ఆశ్రమాన్ని పండించుకున్నారు. ఎవరు ఏ ఆశ్రమాన్ని పండించుకున్నారో వాళ్ళు ఆ ఆశ్రమ స్వీకారం చేసే వాళ్ళకి మార్గదర్శనం